రైట్గా నిరుద్యోగ యువతకు టీఆర్పీ చేయూత కరీంనగర్లో 100 రోజుల ఉచిత కోచింగ్ ప్రారంభం. ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షణ. పార్టీ ప్రధాన కార్యాలయంలో అప్లికేషన్ ఫారాల విడుదల. రిలీజ్ చేసిన టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. నిన్న తీన్మార్ మల్లన్న ఒక గొప్ప కార్యక్రమాన్ని రిలీజ్ చేసింది. ఏంటిదంటే ఎస్ఐ నిరుద్యోగులు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉన్నారో, కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ ఈ వీటికి ఎవరైతే కోచింగ్ తీసుకుంటా ఉన్నారో దానికి సంబంధించి ఒక ఉచిత కోచింగ్ శిక్షణ అనేది తీన్మార్ మల్లన్న ప్రారంభించిండు కరీంనగర్. ఇక నిరుద్యోగుల యువత భవిష్యత్ బంగారు బాట వేయాలనే లక్ష్యంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా ఆధ్వర్యంలో కరీంనగర్లో జిల్లా వేదికగా 100 రోజుల ఉచిత కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు. ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ ద్వారా నాణ్యమైన శిక్షణ అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను గురువారం ప్రధాన కార్యాలయంలో తీన్మార్ మల్లన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో భారీ ఫీజులు చెల్లించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారికి ఉచిత శిక్షణ అందించి ఉద్యోగ సాధనలో తోడ్పడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే తమ ఎడ్యుకేషన్ యాప్ను ద్వారా వేలాది మంది విద్యార్థుల నిరుద్యోగులకు ఉపయోగపడే విధంగా విద్యా సేవలు అందిస్తుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత దరఖాస్తు ఫారంను నింపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ అక్కడ కూడా వినట్టుండే ఇది. నేను కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ షాద్ పాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి చిగుర్ల మోహన్, సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ ఆకుల మనోజ్, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి సహాయ కార్యదర్శి మహబూబ్ అలీ, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు లావణ్య, జిల్లా మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ షావాలి, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, కొత్తపల్లి మండల అధ్యక్షుడు రాజు, నాయక్ సదానందం, చందు, అనిల్, కోరెపు గంగా, సదానందం, పద్మ, భాను, చందర్, లక్ష్మి, కార్తిక్, మోహన్, మారుతి తదితరులు పాల్గొన్నారని ఒక వార్తనైతే ఇస్తున్నాం. తెలంగాణ రాజ్యాధికారి పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఒక పెద్ద అంటే నిరుద్యోగులకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దాన్ని తీన్మార్ మల్లన్న నిన్న ఆవిష్కరించింది. దానికి సంబంధించిన మనం వార్త చూసుకోవచ్చు. తీన్మార్ మల్లన్న అప్లికేషన్ ఫారాన్ని విడుదల చేసిండు.